అంత పెద్ద స్నేక్ మన భారతదేశంలో ఉండేదంటే ఈ స్నేక్ ఆ స్నేక్ ఒకటేనా అనే క్వశ్చన్ మీకు వచ్చుంటే మాత్రం అసలు మన ఇతిహాసంలో ఆ కథ గురించి మీకు తెలియాలి. శివుణ్ణి నీలకంఠుడు అని ఎందుకు పిలుస్తారు తెలుసా? దానికి వాసుకి స్నేక్ కి మన మహాకుంభకి ఒక ఇంట్రెస్టింగ్ లింక్ ఉంది. ఓవర్ ఫిష్ గురించి మాట్లాడినప్పుడు, అదే మన డూమ్స్డే ఫిష్ గురించి మాట్లాడినప్పుడు, లెవియథన్ స్నేక్ గురించి మాట్లాడినప్పుడు వేరే దేశాల గురించి జనాలు వీడియోలు అవి షేర్ చేసుకొని తెగ భయపడిపోతున్నారు, బాగానే ఉంది. కానీ మన ఇండియాలో, మన గుజరాత్లో వాసుకి స్నేక్ వర్టిబ్రే దొరికింది కదా, దానికి వాళ్ళ పేరు కూడా పెట్టారు, ఐఐటి రూర్కీ వాళ్ళు. ప్రపంచం అంతా భయపడుతున్న స్నేక్ అదేనా, ఎందుకంటే అది వరల్డ్స్ లార్జెస్ట్ స్నేక్ అని చెప్పి అది మన ఇండియాలో ఉందని చెప్పి మొన్న డిస్కవర్ చేశారు. అండ్ ఆ ఫాసిల్ వర్టిబ్రే స్ట్రక్చర్ బోన్ ఏదైతే దొరికిందో అది ఇవాళది కాదు, నిన్నటిది కాదు, 1000 సంవత్సరాల క్రితం కాదు, 10,000 సంవత్సరాల క్రితం కాదు, 1,00,000 సంవత్సరాల క్రితంది కూడా కాదు. ఏకంగా 4.5 కోట్ల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే ఆ టైంలో ఫాసిల్ అని మొన్నే తేల్చారు 2024లో. దీన్ని స్టార్ట్ చేసింది 2005లో స్టార్ట్ చేశారు. అది లిగ్మైట్ మైన్లో, కచ్, గుజరాత్లో. సో దీని గురించి ఒకసారి మాట్లాడు. మహాశివుడు మెడలో ఉండే పాము పేరు వాసుకి కదా, అండ్ ఈ టైం లైన్ కూడా 4.5 కోట్ల సంవత్సరాలు అంటున్నారు. మన ఇండియన్ నేల మీద దొరికింది. క్వశ్చన్ నెంబర్ 1, ఆ వాసుకి స్నేకే ఈ వాసుకి స్నేకా? క్వశ్చన్ నెంబర్ 2, ఈ ఓవర్ ఫిష్ బయటికి రావడానికి, దానికి కొంచెం స్నేక్ లైక్ ఆ ఫిగర్ ఉండడానికి, ఈ వాసుకి స్నేక్ ఫైండింగ్కి దీనికి ఏమైనా అంతరార్థం ఉందా? మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రపంచం అది ఎండ్ అయిపోతుందా? ఇన్ ఎవిడెన్స్ ఒకేసారి ముందుకు రావడం ఏంటి? నేల మీద సముద్రంలో కలిపి దీని గురించి ఒకసారి మాట్లాడని చెప్పి అడిగారు. ఖచ్చితంగా మనం మాట్లాడదాం. మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో ఉండే వాసుకి నుండి వాసుకి ఇండికస్ అని మొన్న దొరికిన స్నేక్ బోన్ ఫైండింగ్స్ తో ఐఐటి రూర్కీ వాళ్ళు పెట్టిన పేరు మొత్తం మనం ఒక వీడియోలో కవర్ చేసేద్దాం. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇది 46 మిలియన్ ఇయర్స్ ఎగో కాబట్టి అప్పుడు ప్రపంచం ఇప్పుడు ప్రపంచం ఒకటే కాదు, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ప్రపంచంలో ఇప్పుడు ఉండే ఇండియా ప్లేస్లో అప్పుడు ఇండియా లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది కూడా మనం మాట్లాడదాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో మీ దాకా తీసుకురావాలి, కరెంట్ అఫైర్స్తో పాటు. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో రోజుకి ఒకటి వస్తుంది, మిస్ అవ్వకుండా. మన భారతదేశపు గ్లోరీని సింప్లిఫై చేసి 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తే అందరికీ అర్థమయ్యేలాగా. చాలా మంది నా వీడియోస్ ఒక నాలెడ్జ్ పిల్లర్ రోజు కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. ఈఓసీ నిపోక్, కంగారు పడకండి, ఇది వేరే లాంగ్వేజ్ ఏం కాదు. ఈ వాసుకి ఇండికస్ గురించి మీరు తెలుసుకోవాలంటే అది ఏ టైం లైన్లో బ్రతికిందో, ఎలా బ్రతికిందో మీకు అర్థం కావాలి. సో టైం లైన్ గురించి మనం టక మాడేసుకుందాం. మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. ఇవాళ మనం 2025లో ఉన్నాం. అంటే 2000 సంవత్సరాల క్రితం నుంచి క్యాలెండర్ అది మారింది. మోడర్న్ హ్యూమన్స్ అంటే మనలాంటి మనుషులు వచ్చి 3 లక్షల సంవత్సరాలు అయింది. ఫస్ట్ హ్యూమన్ యాన్సిస్టర్ వచ్చి 40 లక్షల సంవత్సరాలు అయింది. అంటే మన పూర్వీకులు. చింపాంజీ ఏరియా గురించి మాట్లాడుతున్నా. డైనోసార్ ఎక్స్టెన్షన్ జరిగి 6.5 కోట్ల సంవత్సరాలు అయింది. మీరు చూడండి ఒకసారి, ఎక్కడ 40 లక్షలు, ఎక్కడ 6.5 కోట్లు. మీకు అర్థమవుతుంది కదా, 6.5 కోట్ల సంవత్సరాలు. ఈ గ్యాప్ మధ్యలో ఒక టైం ఉంది చూశారు, అందులో అసలు మనిషి అనేవాడే లేడు. ఈ డైనోసార్ ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత సుమారు 4.5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ వాసుకి ఇండికస్ ఉండేది. ఆ టైం లైన్ గురించి ఒకసారి చెప్తాను నేను. మనం సీలో వేల్స్ చూస్తుంటాం కదా, అవి ఆ టైంలో నీటిలో వెళ్ళేవి కాదు, వాటి కాళ్ళు నుండి నడిచేవి. ఇన్ఫాక్ట్ ఈ కాంటినెంట్స్ అన్ని ఉన్నాయి కదా, ఏషియా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇవన్నీ ఇప్పుడు ఉన్నట్టు ఉండేవి కాదు. మనం అన్నిటికన్నా ముందుకెళ్ళి చూస్తే అంతా ఒకే ఖండంలో ఉండేది, బట్ స్లోగా అవి సెపరేట్ అవుతూ వచ్చాయి. స్పెసిఫిక్గా ఈ టైం లైన్లో ఇండియా అనేది ఆఫ్రికా నుంచి ఏషియా వైపు అలాగా పరుగులు పెడుతూ ఉండింది ఆ టైంలో. అండ్ ఆ టైంలో కంట్రీస్, బార్డర్స్ ఇవేం లేవు. ఆర్క్టిక్, అంటార్క్టిక్ పోల్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఉన్నట్టు కాకుండా రెయిన్ ఫారెస్ట్లో ఉండేవి, దట్టమైన అడవుల్లాగా. అండ్ మన ఎర్త్ టెంపరేచర్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకి సమ్మర్లో వస్తే 38, 40, విజయవాడ లాంటి ఊర్లో ఒక 45 అట్లా ఉంటుంది కదా, ఆ టైంలో 89 నుంచి 45 మధ్యలో ఉండేది. ఆ రేంజ్లో కొట్టేది ఎండ. పెద్ద పెద్ద ప్రెడేటర్ బర్డ్స్ ఉండేవి, చాలా పెద్దవి, ఫ్లైట్లెస్ బర్డ్స్. ఇవన్నీ డైనోసార్స్ ఎక్స్టెంట్ అయిపోయినాయి కదా, సో వీళ్ళదే ఇష్టారాజ్యం ఆ టైంలో. ఏపెక్స్ బర్డ్స్ లాగా, ఏపెక్స్ ప్రెడేటర్స్లో ఉండేవి. టైటనోబోవా స్నేక్ మొన్నటిదాకా అదే అన్నిటికన్నా పెద్దది అనుకునేవాళ్ళు, బట్ మొన్న రీసెర్చ్ ఫైండింగ్స్ తర్వాత మన వాసుకి ఇండికస్ అన్నిటికన్నా పెద్దదని తేలింది. ఇలాంటి పెద్ద పెద్ద స్నేక్స్ థ్రైవ్ అయ్యేవి. అండ్ ఈ స్పెసిఫిక్ వాసుకి ఇండికస్ స్నేక్కి దాని సైజ్ గురించి ఏం చెప్పాలి నేను, సుమారు 35 నుంచి 50 అడుగులు ఉండేవి. ఆ టైటన్ స్నేక్ 42 to 45 ఫీట్. సో ఈ వాసుకి అన్నిటికన్నా పెద్దది, చాలా బలంగా మస్కులర్గా ఉండేది, కానీ దీని నోట్లో విషం ఉండేది కాదు. మరి అలాంటప్పుడు విషం లేనప్పుడు ఇది ఎలా చంపుకొని తినేది అంటే, ఆ టైంలో యానిమల్స్ ఉండేవి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ ఉండేవి, బట్ దానికి ట్రంక్స్ ఉండేవి కాదు. దాన్ని మొత్తం చుట్టేసి ఎనకొండ సినిమాలో చూపించినట్టు ఊపిరాడకుండా చేసేసి తినేసేది. చెప్తున్నాను కదా, లిటరల్లీ ఏనుగుల్ని. తర్వాత ఈ నేల మీద నడిచే వేల్స్ని. మరి అలాంటి స్నేక్ 46 మిలియన్ ఇయర్స్ తర్వాత గుజరాత్ లాంటి ప్లేస్లో దొరకడం ఏంటి అనే క్వశ్చన్ మీకు వస్తే ఆన్సర్ చాలా సింపుల్. అప్పుడుండే గుజరాత్, ఇప్పుడుండే గుజరాత్ ఒకటి కాదు. నేను ఇందాకే చెప్పాను కదా, గుజరాత్ ఆల్మోస్ట్ ఒక ముక్కలా ఉండేది, ఒక ఐలాండ్లో ఉండేది ఆ టైంలో. ఐ మీన్ ఎంటైర్ ఇండియా. అండ్ అది ఏషియా వైపుగా వెళ్తుంది. సో న్యాచురల్గా ఈ నేల ముక్క ఆఫ్రికా నుంచి వచ్చింది కాబట్టి ఆఫ్రికా క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉండేవి మీరే ఆలోచించండి ఒకసారి. అంత దట్టంగా ఉండడం వల్ల ఆ టైంలో ఇలాంటి స్నేక్స్ చాలా థ్రైవ్ అయినాయి. మనం ఇప్పుడు కొంచెం అక్కడ కట్ చేసి ప్రెసెంట్ టైం లైన్కి వద్దాం. సంవత్సరం 2005 గుజరాత్లో కచ్ అనే ప్లేస్లో పానెంద్రో లిగ్నైట్ మైన్ ఉంది. అదే ఈ లిగ్నైట్ కోల్ అని ఉంటుంది కదా, అది లోయెస్ట్ గ్రేడ్ ఆఫ్ కోల్ అది, బట్ అది కోల్ మైన్. అది ఆ కోల్ మైన్ లో జనరల్ మైనింగ్ జరుగుతుండగా ఆ వర్కర్స్ కు చిన్న బోన్ ముక్క లాంటిది దొరికింది. అది ఇలా కనబడుతుంది ఎగ్జాక్ట్లీ. సరే, ఒక పీస్ దొరికింది, అదే చాలా పెద్దగా ఉంది. స్లోగా తవ్వుతూ ఉంటే
లైన్ గా అలాగే ఒక 25-30 బోన్స్ దొరికినాయి. జనరల్ గా స్నేక్ వర్టిబ్రే ఏదైనా ఒక 100 సంవత్సరాలదో 1000 సంవత్సరాలదో దొరికితే ఒక 6 అడుగులో 7 అడుగులో 10 అడుగులో 15 అడుగులో ఉంటుంది. బట్ ఇదేంది, ఇది ఒక 40-50 అడుగులు ఉంది, ఇదేదో చాలా పెద్ద ఫైండింగ్ ఇదే అని డౌట్ వచ్చింది వాళ్ళకి. దీని తర్వాత వెంటనే హిస్టోరియన్స్ కి వాళ్ళకి నోటిఫై చేసే వాళ్ళు వచ్చి వాళ్ళు దాన్ని చాలా పెద్ద బ్రేక్ త్రూ ఇది, దీని గురించి మేము స్టడీ చేయాలని చెప్పి దాన్ని మొత్తం కలెక్ట్ చేసుకొని దాన్ని స్టడీ చేసిన తర్వాత ఇన్ఫాక్ట్ ఈ ఐఐటి రూర్కి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నారు. ఒక 19 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఇది చాలా పెద్ద స్నేక్, ఇది మన గుజరాత్ లో ఉండేది అని దీని పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు మన పురాణాల నుంచి మన ఇతిహాసాల నుంచి ఎగ్జాంపుల్ తీసుకొని మహాశివుడు మెడలో ఉండే వాసుకి పేరు దీనికి పెడదాం, వాసుకి ఇండికస్ అని పిలుద్దాం అని చెప్పి ఆ పేరు పెట్టారు ఆ స్నేక్ కి. ఈ 19 years రీసెర్చ్ లో వాళ్ళకి తెలిసిందే ఇది ఇపోసిన్ టైంలోది. సో ఇది కాంటెక్స్ట్ లో పెట్టి పర్స్పెక్టివ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పటిదాకా అదేదో టైటన్ అనే స్నేక్ చాలా పెద్దది, టైటనోబోా స్నేక్, అది వరల్డ్స్ బిగ్గెస్ట్ స్నేక్ అని క్లెయిమ్ చేసేవాళ్ళు. బట్ మన ఫైండింగ్స్ లో మనకి తెలిసింది ఏంటంటే మన గుజరాత్ లోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ ఉండేది, అది కూడా 4.5 కోట్ల సంవత్సరాల క్రితం. దిస్ ఇస్ ద ఇన్ఫో. ఇప్పుడు వీడియో బిగినింగ్ లో మాట్లాడిన ఫస్ట్ బిగ్ క్వశ్చన్ లోకి వద్దాం. అంత పెద్ద స్నేక్ మన భారతదేశంలో ఉండేదంటే ఈ స్నేక్ ఆ స్నేక్ ఒకటేనా అనే క్వశ్చన్ మీకు వచ్చుంటే మాత్రం అసలు మన ఇతిహాసంలో ఆ కథ గురించి మీకు తెలియాలి. శివుణ్ణి నీలకంఠుడు అని ఎందుకు పిలుస్తారు తెలుసా? దానికి వాసుకి స్నేక్ కి మన మహాకుంభకి ఒక ఇంట్రెస్టింగ్ లింక్ ఉంది. దేవతలు అసురులు కలిపి చేసిన క్షీరసాగర్ మదనం గురించి మన అందరికీ తెలుసు. అమృతం కావాలని చెప్పి ఒక పాట్ కి వాళ్ళు చర్నింగ్ చేసి అమృతాన్ని బయటికి తీసుకురావడానికి రోప్ కావాల్సి వచ్చినప్పుడు మహాశివుడి దగ్గరికి వెళ్ళి ఈ వాసుకి స్నేక్ నిమ్మని అడిగారు. ఇది అలాంటి స్నేక్ కాదు, కింగ్ ఆఫ్ నాగాస్. అండ్ మహాశివుడు అంటే పరమ భక్తి, పరమేశ్వరుడు ఒప్పుకున్నారు. ఈ వాసుకి స్నేక్ ని పట్టుకునే చర్నింగ్ అనేది జరిగింది, చిలకడం. ఈ పావు తల అసురుల దగ్గర ఉంటే తోక సైడ్ దేవతల సైడ్ ఉంది. అది ఎప్పుడైతే అలా జరిగిందో అమృతం బయటికి చల్లడం మొదలైంది. అది ఎక్కడెక్కడైతే పడిందో ఆ ప్లేసెస్ మనం మహాస్థలాలుగా భావించి ఇవాళ కూడా మహాకుంభ్ లాంటి ఈవెంట్స్ మనం చేసుకుంటున్నాం. బట్ ఈ చర్నింగ్ చేస్తున్నప్పుడు ఇలా లాగేటప్పుడు ఆ పావు నుంచి విషం బయటికి రావడం మొదలుపెట్టింది. ఈ విషం ముల్లోకాలకి పాకేస్తుందనే భయంతో మహాశివుడు ఒక చాలా పెద్ద రిస్క్ చేశారు. ఆ విషయాన్ని దిగమింగి ముల్లోకాలని కాపాడారు. ఆయనకి తర్వాత ఏం కాలేదు, నీలకంఠుడు అయిపోయారు. అందుకే ఆయనకు ఆ పేరు నీలకంఠ అని. ఈ వాసుకి పేరుని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాసుకి ఇండికస్ అని పెట్టారు. షియర్ సైజ్ ఆఫ్ ద స్నేక్ అని చూసి ప్రపంచంలోనే ఇది అతి పెద్దదంటే ఈ స్నేక్ కి ఆ పేరు డిజర్వింగ్ ఉంది అని. అంతేగాని ఆ స్నేక్ ఈ స్నేక్ ఒకటే అని కాదు. ఇకపోతే రెండో క్వశ్చన్, ప్రపంచం అంతా భయపడుతున్న లెవియథన్ స్నేక్ అదేనా? ఓవర్ ఫిష్ కి దీనికి సంబంధం ఏంటి? అన్ని రిలీజియన్స్ లో ఉన్నట్టు మన పురాణాల్లో కూడా ఇదే రిఫరెన్స్ ఉంది అంటే కాదు. ఆన్సర్ చాలా సింపుల్. లెవియథన్ వీడియోలో కూడా చెప్పాను నేను, ఓవర్ ఫిష్ వీడియోలో కూడా చెప్పాను. ప్రపంచం అంతమైపోతుంది అంటే దానికి పరిణామం ఇది కాదు. ముఖ్యంగా ఓవర్ ఫిష్ మనం చూసినప్పుడు ఆ రీజనింగ్ ఏంటో కూడా వీడియోలో నేను చెప్పాను. బాగా ముసలైపోయిన ఓవర్ ఫిష్ బయటకు వచ్చి అది ఎక్కడో ఒక 1000 feet లోపల నుంచి బయటకు వస్తుంది కాబట్టి మనకు ఆ సైటింగ్స్ రేర్గా జరిగినాయి. కానీ దాంట్లో వేరే ద్వంద్వార్థం ఏం లేదు. లెవియథన్ స్నేక్ కూడా అది ఉంది అనడానికి ప్రపంచంలో ఎటువంటి ఆధారాలు లేవు. మీరు ఎక్కువ కంగారు పడకండి, ఎక్కువ భయపడకండి. మన ఇతిహాసంలోని ఈ పార్ట్ ఏదైతే ఉందో వాసుకి ఇండికస్ వెనకతల ఆ పేరు ఏదైతే ఉందో మీకు లెసన్ నేర్పాలి, చాలా పెద్ద లెసన్. మన మోడర్న్ హిస్టరీ మొదలై కొన్ని 100 సంవత్సరాలు అయింది. దానికన్నా ముందు ప్రీ హిస్టరీ, దానికన్నా ముందు మనుషులు వచ్చారు, దానికన్నా ముందు ప్రీ హిస్టారిక్ మనుషులు వచ్చారు, దానికన్నా ముందు డైనోజర్స్ ఉన్నాయి. 13.8 billion years ముందు బిగ్ బ్యాంగ్ జరిగింది. ఇంత జరిగి ఇన్ని మారుతున్నప్పుడు మనం ఉండే ఈ టైంలో ఏదో ఒక ఇన్సిడెంట్ మనం చూసి ఏదో ఒక థియరీ మనం విని భయపడడం అనేది అసలు మీనింగ్లెస్. అది మీరు దీని నుంచి ఏదో ఒక మంచి టేకేవే తీసుకోవాలంటే మాత్రం మనం ఉండి వెళ్ళిపోవడానికి వచ్చిన వాళ్ళం మనం. ఒకప్పుడు డైనోసార్స్ ఎంత పెద్ద ఉండేవి, ఈ వాసుకి ఇండికస్ ఎంత పెద్దది ఉండేది. ఇవాళ రోజుల్లో ఇవన్నీ ఫాసిల్స్ అంతే, మన భూమి కింద మనకు దొరుకుతున్నాయి అనుకోకుండా యాదృచ్ఛికంగా. సో భయాలైనా బాధలైనా ఆనందాలైనా ఏవైనా చాలా చిన్నవి. ప్రపంచంతో మనం సంతులన చేసి చూస్తే అదొక్కటే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వాసుకి ఇండికస్ స్టోరీలో వరల్డ్స్ బిగ్గెస్ట్ స్నేక్ ఫ్రమ్ ఇండియా అని చెప్పుకోబడే ఈ స్నేక్ గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు కింద కామెంట్స్లో రాయండి. లెట్ మీ నో. నేను కూడా ఏదో పాయింట్ మిస్ అయి ఉండొచ్చు, కన్సైజ్గా చేయాలనే ఒక తాపత్రయంతో. బట్ మన ఆడియన్స్ ఏది మిస్ అవ్వకూడదు కాబట్టి లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో కాకుండా ఒక మంచి డిస్కషన్ ఫోరంలో పెడదాం మనం. అండ్ బై ద వే ఇవాళ 16th March సండే, వచ్చే సండే 23rd March నుంచి మన కొత్త సిరీస్ స్టార్ట్ అవబోతుంది. ఇలాంటి ఆధారం రోజు పొద్దున్న 10ంటికి ఒక 40-45 నిమిషాల ఎపిసోడ్ మీరు పెట్టుకొని కూర్చుంటే ఆ వారం అంతా ఏం జరిగిందో మన తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో, అంతర్జాతీయంగా ఒక ప్యానెల్ డిస్కషన్ లా చేసి అన్నిటికీ ఒక న్యూట్రల్ స్టాండ్స్ తో ఆబ్జెక్టివ్ గా డిస్కషన్ ఉంటుంది. ఆ ఎపిసోడ్స్ నేను ఓన్లీ మెంబర్స్ ఓన్లీ పెడుతున్నాను. అండ్ ఆ వీడియోస్ ఎప్పటికీ మెంబర్స్ ఓన్లీలోనే ఉంటాయి. వాటికి యాక్సెస్ చేయాలంటే నేను కింద ఒక లింక్ పెడతా డిస్క్రిప్షన్ లో, పిన్ కామెంట్ లో. ఆ లింక్ కొట్టండి, యూ విల్ బి ఏబుల్ టు జాయిన్. మీకు ఆల్రెడీ యాప్ లో జాయిన్ బటన్ కనబడితే పర్ఫెక్ట్. వచ్చే ఆదివారం నుంచి నేను మిమ్మల్ని చూస్తా. నేను వేసిన ప్రతి అడుగులో మీరు సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో కూడా మీ సపోర్ట్ నాకు ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే మీరే నా బలం. కింద కామెంట్స్ రాయండి. మీలో కొంతమంది రాసిన మెంబర్స్ కామెంట్స్ కి, మెంబర్స్ రిక్వెస్ట్స్ కి
నేను వీడియోలో డైరెక్ట్గా రెస్పాండ్ అవుతా, ఆ కామెంట్స్కి వీడియోలో రిప్లైస్ ఇస్తా. సో కమ్ లెట్స్ ఇంటరాక్ట్. ఒక డెమోక్రటిక్ పోడియంలో దీన్ని పెడదాం అనుకుంటున్నా. అందుకే ప్రైస్ కూడా 59 రూపీస్ ఉంది, అందరికీ అందుబాటులో పెట్టాను. ఆల్రెడీ మెంబర్షిప్ నెంబర్స్ చాలా ఎంకరేజింగ్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నెక్స్ట్ వీక్ కొంచెం హెక్టిక్ ఉండబోతుంది ఈ వారం, రోజు వీడియో రిలీజ్ చేస్తూ దానికి కూడా ప్రిపేర్ అవ్వడం అంటే. బట్ ఛాలెంజెస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. లెట్స్ టేక్ అప్ ద ఛాలెంజ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, నన్ను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి, మీ ముందు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పెట్టడానికి ఏ రోజు మిస్ అవ్వకుండా నన్ను ప్రేరేపిస్తుంది, ప్రాణం పెట్టి పనిచేసేలా చేస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. రోజు నా వీడియోస్ చూస్తే మీ అందరికీ తెలుసు, బట్ కొత్తగా వచ్చిన వారి కోసం మాత్రం చెప్తున్నాను, మిస్ అవ్వకూడదు. రోజు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేద్దాం. ఈ వీడియోస్ వల్ల మనకి ఏదో ఒక లాభం జరుగుతుంది అనుకుంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మరి నేను వీడియో పెట్టికనే మీ దాకా రావాలి కదా. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ ఏదైనా నాకు డైరెక్ట్గా వచ్చిద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. పేరు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఈజీలీ ఫైండ్ మీ. అక్కడ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇవ్వడానికి, లేదా ఇలాంటి వీడియోస్ని రీల్ ఫార్మాట్లో చూడడానికి, లేదా నాతో డైరెక్ట్గా వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి, నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఇలాంటి వీడియోసే పెడతా. లెవియథన్ గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే, ఇంట్రీగింగ్ మిస్టరీలో ఉంటుంది ఆ పర్టికులర్ స్టోరీ కూడా, చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఈ ఓవర్ఫిష్ మెక్సికో వైరల్ వీడియో గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే, ఎందుకంటే దాని లింక్ కూడా ఇందులో ఉంది, దీనికి ప్రీక్వెల్ లాంటిది ఆ వీడియో. సో దాని గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.